సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మంచి దినము, శుభోదయము. ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మను. ప్రార్థనతో సాధించలేని కార్యమే లేదు, ప్రార్థించని కారణముగా లభించదేమీ. యాచించినదంతా నీకు లభించునులే, విశ్వాసముతో ప్రార్థించగా ఫలము నిశ్చయం. ప్రార్థనతో సాధించలేని కార్యమే లేదు, ప్రార్థించని కారణముగా లభించదేమీ. సర్వోన్నతుడైనటువంటి జీవమగల దేవాది దేవుని అతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు ఈ మంచి శుభదినము దేవాది దేవుడవు తన ప్రియ బిడలైనటువంటి మనకు ఆశీర్వదించి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఈ మంచి దినము క్రీస్తు యేసు నందు శుభమే, ఆశీర్వాదమే, ఆనందమే జరుగునుగాక. పరిశుద్ధ పరలోకపు తండ్రి తన చిత్తానుసరముగా తండ్రి ప్రియ బిడలైనటువంటి మనలోనే ఈ స్వరము ఎవరు వినినా మీలోనే క్రీస్తు యేసునందు దైవ మహిమ కార్యాలు జరిగించుచు మన ప్రతి పాపాలు క్షమించి పరిశుద్ధతలో నిత్య ఆనందములలో నడిపించును గాకని మనసారా నేను దీవించి ప్రార్థిస్తున్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సందేశము మీకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఆనందకరముగా మారునుగాక. ఈ పరిశుద్ధమైన సందేశము మీకు సమస్త ఆశీర్వాద విషయములలో ఆత్మీయ, మానసిక, శారీరక, ఆర్థిక దీవెనలు కలిగించి క్రీస్తు యేసునందు దేవుని ప్రియమైనటువంటి కుమారుడుగా, కుమార్తెగా ఈ శ్రేష్టమైనటువంటి లోకములలో పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మల్ని నడిపించును గాక అని నేను ప్రార్థిస్తున్నాను. దాని ప్రకారమే మీ జీవితము దేవాది దేవుడు యేసు క్రీస్తునందు సరిచేసి నిత్య సియోను దారిలో నడిపించును గాక. ఈ శ్రేష్టమైన సందేశం మీకు ఆనందము, ఐశ్వర్యము, ఆత్మీయ దీవెన కలిగించిన ఎడల ఈ సందేశం మీ ద్వారా అనేకులకు పంపించాలని క్రీస్తు యేసునందు దేవుని ప్రియమైన కుమారుడిగా నేను నా సహోదరి సహోదరులతో మనవి చేసుకున్నాను. ఈ దినము నేను పాడిన పాట ప్రార్థనతో సాధించలేని కార్యమేమి లేదు. అత్యంత శ్రేష్టమైన పాట. విసుకక నీవు ప్రార్థన చేసిన ఎడల అంతమైన శ్రేష్టమైన దీవెనలు నీవు పొందగలము. సర్వమానవ పాప విమోచకుడు దేవాది దేవుని ప్రియ కుమారుడు మన జ్యేష్ఠ సహోదరుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమునందు తండ్రి అయిన దేవునితో ఏదడిగినా జీవమగల దేవాది దేవుడు అది కలిగచేస్తారని మన రక్షకుడు ప్రాణనాథుడు జీవమగల దేవుని ప్రియ కుమారుడు మన జ్యేష్ఠ సహోదరుడు మనతో క్లియర్గా చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనలు, క్రీస్తు యేసునందు చేసిన ప్రార్థనలు, మనము చేసిన ప్రార్థనలు యేసు క్రీస్తునందు సఫలమవునుగాక. సఫలము చేసిన జీవమగల దేవునికి మహిమ, మన కన్న తండ్రికి ఘనత, మహిమ, ప్రభావము కలుగునుగాక. మనము చేసినటువంటి ప్రార్థన ఆలకించి మనము అడిగిన వాటికంటే ఊహించిన దానికంటే
అధికమైనటువంటి దీవెనలు మన మీదే, మన తరతరాల మీదే సర్వోన్నతుడైన కన్నతండ్రి తన అపారమైన అనురాగములో మనకిచ్చిన సమస్తము మీదే పరిపూర్ణముగా నింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రియమైన వారలారా, మీ ప్రతి అవసరతలు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును పెట్టి, అన్ని నామమును కంటే గొప్ప నామమైన యేసు క్రీస్తు నామమును బట్టి మీరు ప్రార్థన చేయండి. మీరు జీవము గల దేవునితో, మన సృష్టికర్త అయినటువంటి సర్వప్రపంచ సృష్టికర్తతో అడగండి. మీ ప్రతి అవసరతలు జీవము గల దేవాది దేవుని మహిమకి తగినట్టుగా, ఘనతకి తగినట్టుగా పరిపూర్ణముగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన ఈ సందేశము మీరు ఇప్పుడు దాకా చేసిన ప్రార్థనలన్నీ సఫలము చేసిన సందేశముగా మారునుగాక. అది యేసు క్రీస్తునందు చెరుగునుగాక. ఉదయకాల సమయమే సర్వోన్నతుడైన మా నాన్న, నా కన్న తండ్రి, మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు సర్వోన్నతుడైన జీవమగల దేవుని ప్రియమైన కుమారుడిగా నన్ను నిలువపెట్టి మాట్లాడుతున్న ఈ జీవ వచనం అన్నీ మన జీవితములలో ఆశీర్వాద ఆనంద ఐశ్వర్యములలో జరుగునుగాక. ఈ శ్రేష్టమైనటువంటి లోకములలో పరిశుద్ధుడు అయినటువంటి జీవమగల దేవుని మహిమగల పాత సన్నిధిలో తండ్రి అయిన జీవమగల దేవునికి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దేవుని ప్రియమైన కుమారుడుగా, అలాగే మనతోడు సదాకాలము దేవాది దేవుడు మనతోడు ఉండి మమ్మల్ని నడిపించడానికి, గైడెన్స్ ఇవ్వడానికి తోడుగా పంపించినటువంటి సాక్షాల్ జీవమగల దేవుని ఆత్మ అని పరిశుద్ధాత్మ సమస్త మహిమగల కార్యాలు మన పట్ల జరిగించుచు ఘనత, మహిమ, ప్రభావము సర్వోన్నతుడైన కన్న తండ్రికే, దేవాది దేవుని అతి ప్రియ బిడలైన మన ద్వారా అనుక్షణము కలిగినట్లు క్రీస్తు యేసునందు సమస్త కార్యము జరిగించును గాకని మనసారా ప్రార్థించుచు ఈ ఉదయ కాలము మీరందరితో కలిసి, మనమందరం కలిసి చిన్న ప్రార్థన చేసి ఈ శ్రేష్ఠ జీవ సందేశం ముగించాలని, ఈ ఉదయకాలం ఇప్పుడు ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. కనుక అందరూ మీరున్న స్థలములలో ఈ చిన్న ప్రార్థన కొరకు తల ఉంచండి. సర్వప్రపంచ సృష్టికర్త, మా కన్న తండ్రి అయిన జీవమగల నాన్న, ఆత్మస్వరూపుడా, సత్యస్వరూపుడా, మహిమస్వరూపుడా, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మమ్మల్ని మీ ప్రియ కుమారుడైన క్రీస్తులో నిలువబెట్టి మీ ప్రియమైన బిడలుగా, మీ వారసుడిగా మీరు మమ్మల్ని ఆశీర్వదించి తీసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రియ కుమారుడు మా జ్యేష్ఠ సహోదరుడు యేసు క్రీస్తు నందు ఆ పరిశుద్ధ నామమును బట్టి మేము చేస్తున్న ప్రార్థన అన్నీ ఇప్పుడు దాకా మీరు సఫలము చేసి తండ్రి, మేము అడిగిన వాటికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాద దారిలో అనుక్షణము మమ్మల్ని నడిపిస్తున్న మా కన్న తండ్రి అయిన యాహోవే నానా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా, మీ ఆత్మ ద్వారా ఎలా ప్రార్థన చేయాలో, ఏ సమయంలో ఎటువంటి ప్రార్థన చేయాలో తండ్రి, మీ ప్రియ బిడలైనటువంటి మాకు ఆత్మ జ్ఞానము పరిశుద్ధాత్మ ద్వారా కలిగించినందుకు స్తోత్రం నాయనా. మీ ఆత్మ మమ్మల్ని అత్యంత క్షేమ అభివృద్ధిలో ఈ శ్రేష్టమైన లోకములలో ప్రియ కుమారుడైన క్రీస్తులా 100% అలాగే మమ్మల్ని మలిచి ఆ పోలిక మాకిచ్చి క్రీస్తులో ఉన్న అదే శక్తియు జ్ఞానము మాకిచ్చి మీ మహిమార్థము నిత్య రాజ్య వారసులుగా, నిత్య జీవము కలిగించి మమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తున్నారు నాన్న. మీకు స్తోత్రాలు. ఈ అత్యంత శ్రేష్టమైన ఈ దినము మాత్రం కాదు, సదాకాలము నిత్య జీవములో, నిత్యానందములలో క్రీస్తు యేసులో మీ ప్రియమైన బిడలుగా మమ్మల్ని క్రీస్తులా మార్చి మమ్మల్ని నడిపించుమని, మీ సమస్త ఆశీర్వాదం మీ ప్రియమైన బిడలైన మా మీదే శాశ్వత తరతరాలు మీద నింపి నడిపించి పరిశుద్ధ నిత్య సియోనులో సదాకాలం మీతో ఉండ భాగ్యము నాకు మాకు దయచేసినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుచు మా రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తు నందు స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.